అస్సలాముఅలైకుం. నమస్తే. నేను మీ ఇలియాస్. ఈ మధ్య కాలంలో బంగ్లాదేశ్‌లో మెజారిటీ మూకలు మైనారిటీ అయినటువంటి ఒక హిందూ సోదరుడిని హతమార్చినటువంటి సంఘటనను సోషల్ మీడియా మాధ్యమంగా మనం చూసి ఉన్నాము. ఒక భారతీయ ముస్లింగాను, ఖురాన్ యొక్క అధ్యయనకర్తగా మరియు హిందూ ముస్లింల మధ్య ఐక్యతను అభిలషించే వ్యక్తిగా, విశ్వమానవ సౌభ్రాతృత్వ భావనను కోరుకునేటువంటి వ్యక్తిగా ఈ సంఘటనను లేక ఇలాంటి అతివాద సంఘటనలను నేను బహిరంగంగాను, స్పష్టంగాను ఖండిస్తున్నాను. ఈ సందర్భంగా విజ్ఞులు ఆలోచించవలసింది బాధించిన వాడి మతము, బాధింపబడిన వాని మతము గురించి కాదు. మెజారిటీగా ఉన్నటువంటి పక్షము మైనార్టీలపై చేసేటువంటి దాష్టీకాల గురించి మనం ఆలోచించాలి. రెండవది, ఈ విధంగా మెజారిటీ ప్రజలు మైనారిటీలపై చేసేటువంటి దౌర్జన్యాలకు మూల కారణాలేమిటి, రూట్ కాజెస్ ఏమిటో కూడా ఆలోచించాలి. మరొక విషయము, ఇలా చేయడం వల్ల నిజానికి లబ్ధి పొందుతున్నది ఎవరు అనేది కూడా ఆలోచించాలి. ఇలాంటి అతి బాధాకరమైన సంఘటనలకు సాధారణ ముస్లిము లేక సాధారణ హిందువులు కారణం ఎంత మాత్రము కాదు. దీనికి కారకులు మతాన్ని రాజకీయ ఆయుధంగా మార్చేవారు అని మర్చిపోకండి. మెజారిటీ మైనారిటీ అనే భయాన్ని రెచ్చగొట్టి ద్వేషం పెరిగితే తమకు లాభం వస్తుందని భావించే అతివాద శక్తులే ఇలాంటి హింసలకు అసలు మూల కారణమని గుర్తించండి. అది బంగ్లాదేశ్లోనైనా, లేక దక్షిణాఫ్రికాలోనైనా, లేక భారత్లో జరిగేటువంటి మాబ్ లించింగ్లైనా సరే, ఇవన్నీ ఒకే అతివాద కోవలకు వస్తాయి. దీన్ని జాగ్రత్తగా పసిగట్టవలసిన అవసరం ఉంది. ఇక దీని నుండి లబ్ధి పొందుతున్న వారు ఎవరు అని అంటే, దీని నుండి లబ్ధి పొందుతున్నది ద్వేషం పెరిగితే తమకు లాభం జరుగుతుంది అని భావించేటువంటి అతివాద రాజకీయ శక్తులే. మరి నష్టపోతున్నది ఎవరు అని అంటే, దేశము, సమాజము, మరీ ముఖ్యంగా మానవత్వం నష్టపోతుంది అనే విషయాన్ని మనలోని ప్రతి వ్యక్తి గమనించాలి. ఇలాంటి సంఘటనలకు ఒక్కసారి ఇతర ప్రాంతాలతో సారూప్యత చేసి చూసినట్లయితే, ఇలాంటి హింసలు ఒక బంగ్లాదేశ్‌కే పరిమితమా? కాదు. భారతదేశంలో మణిపూర్‌లో నెలల తరబడి మైనారిటీలు పై అక్కడే ఉన్నటువంటి మెజారిటీ ప్రజలు, అప్పటి వరకు అన్నదమ్ములుగా ఉన్నవారు ఒకరినొకరు కాల్చుకుని, చంపుకుని దారుణాతి దారుణంగా మణిపూర్ మారిపోయింది. దీనికి కారణం ఏమిటి? అలాగే ఇతర ప్రాంతాల్లో కూడా మాబ్ లించింగ్‌లు జరిగాయి. దీనికి కారకులెవరు? మెజారిటీలు, మైనారిటీలపై అణచివేతలు, హింస జరిగినటువంటి దుఃఖకర చరిత్ర ఇది మొదటిసారి కాదు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతూనే ఉంది. దీనికి మూల కారణాలను పసిగట్టకపోతే ప్రాంతం మారవచ్చు, మతం మారవచ్చు, బాధితుడు మారవచ్చేమో, కానీ బాధితుల యొక్క నిరపరాధుల కన్నీరు మాత్రం మారదు. నిజానికి ఇలాంటి సంఘటనలు దేశ భద్రతకే కాదు, జాతీయ సమైక్యతకు, విశ్వమానవ సౌభ్రాతృత్వ భావానికి, నిజమైన ధార్మికతకు కూడా ప్రమాదకరమే. ఇక ఐక్యత ఎందుకు అవసరము అని అంటే, ఒకవేళ మనమంతా మౌనంగా ఉంటే, ఈ రోజున నేను ముస్లిం కాబట్టి ఒక హిందూ కదా నష్టపోయింది అని నేను భావిస్తే, నిజానికి అసలు నేను నిజమైన ముస్లింనే కాదు. ఒకవేళ ఎవరైనా హిందూ ఒక ముస్లింని ఇబ్బంది పెడితే, ఒకవేళ హిందువులు మౌనంగా ఉంటే అప్పుడు అతను నిజమైన హిందువే కాదు. అలాగే క్రైస్తవులను ఒక ముస్లిం ఇబ్బంది పెడితే, ఒకవేళ ముస్లింగా నేను మౌనంగా ఉంటే నేను నిజానికి నిజమైన ముస్లింనే కాదు. ఎందుకంటే మనమంతా ఈ రోజున మౌనంగా ఉంటే రేపు బాధితుడు మరెవరో కావచ్చు, నేనే కావచ్చు, నువ్వే కావచ్చు. ఇందులో మతాన్ని చూడకండి. అసలు మూల కారణము ద్వేషాన్ని రెచ్చగొట్టడం ద్వారాగా లబ్ధి పొందుతున్నటువంటి వ్యక్తులు అనే విషయాన్ని గుర్తించి మానవ సమైక్యత కోసం కృషి చేసేందుకు ఒక్కడుగు ముందుకు వేయండి. సదాలోచనతో ఒక్కడుగు ముందుకు వేయండి. సత్సంగాల ద్వారాగా మంచి విషయాన్ని బోధించండి. ఆలయాలు, మస్జిద్లలో ముఖ్యంగా హిందువులు మన బంధువులు అనే విషయం ముస్లింలు, అదేవిధంగా ముస్లింలు మన సోదరులే అనే విషయాన్ని హిందువులు గుర్తించే విధంగా మఠాధిపతులు మానవత్వపు సందేశం ఇస్తూ ముందుకు సాగినట్లయితే నిస్సందేహంగా ఇలాంటి సంఘటనలకు అడ్డుకట్ట వేయచ్చు. హిందూ ముస్లింలు కలిసి
ఒకరినొకరు కాపాడుకోవడము, ఒకరినొకరు గౌరవించుకోవడము నిజానికి ఇది నేడు ఎంపిక మాత్రమే కాదు, బాధ్యత కూడా. ఎందుకంటే గీతా, ఖురాన్‌లు ఎప్పుడు ఘర్షించుకోవు. వాటి సందేశం ఒకటే, అద్వేష్టా సర్వభూతానాం మైత్రిః కరుణేయవచ. దేవుడైతే సమస్త భూతాల్ని సమానంగా చూస్తాడు అనేది. ఖురాన్ యొక్క సందేశం కూడా ఇదే. మన్ ఖతల నఫ్సిహి బగైరి నఫ్సిన్, ఎవరైనా ఒక్క ప్రాణాన్ని చంపినట్లయితే, ఔ ఫసాదన్ ఫిల్ అర్ద్ ఫక అన్నమా కతల నాస జమీఅ, అతడు సమస్త మానవాళిని చంపినట్లే అని ఖురాన్‌లో 5వ అధ్యాయంలో ఉంది. అంటే ఈ రోజున అక్కడ మూకదాడి చేసింది కేవలం ఒక హిందూ సోదరుని చంపడం కాదు, ఖురాన్ ప్రకారం అయితే మొత్తం మానవాళినందరినీ వారు చంపేశారు. దీని పాప భారం కూడా వారు మోయవలసి ఉంది అని ఖురాన్ స్పష్టంగా చెబుతుంది. ప్రవక్తలు వచ్చారు, ప్రవక్తలు సందేశం ఇచ్చారు. ఖురాన్ అంటుంది, అయినప్పటికీ జాలిక ఫిల్ అర్ది ల ముస్రిఫూన్, అయినప్పటికీ సమాజంలో ఋషుల, ప్రవక్తల సందేశం తర్వాత కూడా అతివాదులు ఉన్నారని ఖురాన్ డిక్లరేషన్ చేస్తుంది. ఇలాంటి అతివాదాన్ని దూరం చేయవలసిన బాధ్యత మఠాధిపతులు, ముల్లాలు, ఫాసిల్దే. ప్రజల మధ్య ఐక్యతకు కృషి చేయవలసినటువంటి బాధ్యత కూడా వీరు తీసుకోవాల్సి ఉందని నా అభిప్రాయం. ప్రవక్త ముహమ్మద్ వారి యొక్క జీవితాన్ని మనం తీసుకున్నట్లయితే, ఎందుకు ఈ ప్రవక్త ముహమ్మద్ వారి యొక్క జీవితం అని నేను అంటున్నాను అంటే, అక్కడ బాధితుడు లేక హింసించబడి చంపబడినటువంటి వ్యక్తి ప్రవక్త ముహమ్మద్ వారిని దూషించాడు కాబట్టి మేము చంపాము అని చెప్పి అంటున్నట్లుగా నేను విన్నాను. కానీ నిజానికి ప్రవక్త ముహమ్మద్ వారి జీవితంలో స్వయంగా ఆయన్ని దూషించిన వారు, ఆయనను ద్వేషించిన వారు, ఆయనపై చెత్త వేసిన వారు, ఆయనపై రాళ్లతో కొట్టిన వారు, ఆయన ఎక్కడో ఉంటే యుద్ధం చేసి ఆయన్ని చంపాలని ప్రయత్నం చేసిన వారు, ఆయన తినే ఆహారంలో విషాన్ని పెట్టిన వారిని సైతం ఆయన క్షమించి వేశారు అనే విషయం బహుశా ఈ మూర్ఖులకు తెలియదేమో. ఇదే ప్రవక్త ముహమ్మద్ వారి యొక్క నిజమైన జీవితము. ఆయనను తను ద్వేషించిన వారిని క్షమించారు, దూషించిన వారిపై దయ చూపించారు, ప్రాణహాని కోరిన వారిని సైతం ప్రతీకారం కోరుకోలేదు. నేను క్షమించాను, మీరు వెళ్ళిరండి, ఈ రోజున ముహమ్మద్ మీ సోదరుడే అని చెప్పి అన్నారు. ఇది కదా నిజమైన ఆదర్శం అంటే. ఇలాంటి ఆదర్శం కోసం పరితపించవలసినటువంటి బాధ్యత ఎంతైనా ఉంది. మహాశైలరా, ఈ భూమి ఏ ఒక్కరితో కాదు, మనందరికీ అప్పగించబడిన బాధ్యత మాత్రమే. దయచేసి హింసను ఖండిద్దాము, అతివాదాన్ని తిరస్కరిద్దాము, హిందూ ముస్లింల ఐక్యత కోసం కృషి చేద్దాము. ముఖ్యంగా మన భారతదేశాన్ని బలమైన దేశంగా మారుద్దాము. భారతీయ ముస్లింగా, ఖురాన్ అధ్యయనకర్తగా, హిందూ ముస్లింల ఐక్యతను కోరుకునే వ్యక్తిగా, విశ్వమానవ సౌభ్రాతృత్వ భావనను అభిలషించే వ్యక్తిగా మరొకసారి బంగ్లాదేశ్లో జరిగినటువంటి దారుణకాండను నేను ఖండిస్తున్నాను. ఇదే నా విశ్వాసము, ఇదే నిజమైన ధర్మము అనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నాను. జై హింద్, అస్సలాము అలైకుం. హిందూ ముస్లింల మధ్య అవగాహన పెరగాలి, ఐక్యత రావాలి, దేశం విశ్వగురువుగా మారాలి. జై హింద్.